గారు. ఇప్పుడు అధికారుల తీరు ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఇప్పుడు ఈ 14 రోజులు స్ట్రాంగ్ రూమ్ల భద్రత అనేది ఇంకొక టెన్షన్గా ఉంది. నిన్న కూడా మనం చూసాం సీఎం క్యాంప్ కార్యాలయం పరిధిలో ధూళిపాల నరేంద్ర గారి మీద కూడా వాళ్ళు తిరగబడిన సందర్భం. పులివర్తి నాని చంద్రగిరిలో గన్మెన్లు కాల్పులు జరిపేదాకా వెళ్ళింది. స్ట్రాంగ్ రూమ్ల భద్రత అధికారుల తీరు సిట్ వేసిన ట్రాక్లోకి వస్తుందా? రెండు స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఒకటి పులివర్తి నాని గారి ఇన్సిడెంట్ జరిగింది పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ దగ్గర, ఆయన మీద దాడి జరిగింది. రెండోది గుంటూరు నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర సీఎం సెక్యూరిటీ సిబ్బంది 450 మంది సిద్ధం పేరిట పోస్టర్లు ప్రదర్శిస్తా వాళ్ళు పార్టీ చేసుకున్నారు అక్కడ. అది భోజనాలు అవి 144 సెక్షన్ ఉండాల్సిన దగ్గర క్లియర్ కేస్ ఆఫ్ వైలేషన్ అది. అంటే స్ట్రాంగ్ రూమ్ దగ్గర పాటించాల్సిన భద్రతా ప్రమాణాలు పాటించట్లా, అయినా సరే చీఫ్ సెక్రటరీ చూస్తాం వినకుంటా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు తిరుపతి కలెక్టర్ పంపించిన రిపోర్టు, ఆ రిపోర్టు డ్రాఫ్ట్ చేసింది ఆర్డీఓ నిశాంత్ రెడ్డి. ఆ నిశాంత్ రెడ్డికి మరి కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాలు గుర్తించలేకపోవడానికి అక్కడ అతను ఆ భానుప్రకాష్ రెడ్డి అని అతను సమ్మెట తీసుకొని మొట్టమొదటిగా దాడి చేసింది పోలీస్ గన్మ్యాన్, గాయపడింది గన్మ్యాన్. అతను వాంగ్మూలం తీసుకోవాలి కదా, ఏ ఆయుధంతో నీ మీద దాడి చేసి నేను గాయపరిచారు అని చెప్పని ప్రభుత్వ ఉద్యోగి కదా అతను కదా గాయపడింది. నానిగారంటే పాలిటీషియన్, ఆయన్ని పక్కకు పెడదాం. గాయపడింది ప్రభుత్వ ఉద్యోగి కదా, గన్మెన్ కదా, అతను కదా ఫైర్ చేసింది, అతను కదా నాని గారిని కాపాడే ప్రాసెస్లో తాను స్వయంగా గాయపడింది. ఆయన వాంగ్మూలం నమోదు చేసుకున్న తర్వాత అక్కడ ఏం ఆయుధం వాడారని కదా మెన్షన్ చేయాల్సింది. అంటే ఆ బేసిక్ ప్రోటోకాల్స్ ఎట్లా మిస్ అయ్యాడు ఒక ఆర్డీఓ. ఈ ఆర్డీఓలు వీళ్ళందరూ మొన్న రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నియామకాలు అక్రమాలు జరిగినాయి అని చెప్పని గౌరవ హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టేసిన నియామకాల్లో బ్యాచ్ వీళ్ళంతా. అంటే అక్రమాల ద్వారా నియామకం చేపట్టబడ్డ అధికారులు ఈ కొత్త బ్యాచ్ అంతా. వాళ్ళు అదే లాయల్టీ, ఆ లాయల్టీ ప్రదర్శిస్తానే అతను డ్రాఫ్ట్ చేయటం, దాన్ని కలెక్టర్ గారు కనీసం వెరిఫై చేసుకోకుండా ఈ ఫ్యాక్ట్స్ మిస్ అయ్యి దాన్ని ఇవాళ ఆ రిపోర్టు చీఫ్ సెక్రటరీ పంపించడం చూస్తున్నాం మనం. తర్వాత రాజంపేట డిఎస్పీగా ఉన్న చైతన్య అతను తాడిపత్రికి వచ్చి తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసి అక్కడ కిరణ్ కుమార్ అని చెప్పని ఒక ఫిజికల్లీ డిజేబుల్డ్ అతన్ని దారుణంగా హింసించి తల మీద గాయపరిచాడు. ఈ చైతన్యని ఎవరు పంపించారు అని అంటే తాడిపత్రి అనంతపూరు జిల్లా, అక్కడ అనంతపూర్ డిఏజీ పరిధిలోకి వస్తుంది. కానీ కర్నూలు డిఏజీ విజయారావు ఇతను పంపించాడు. ఎవరి విజయారావు? ఈ విజయారావు నెల్లూరు ఎస్పీగా ఉన్న రోజున అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధించి కోర్టులో అతని కేసు ఫైల్ మాత్రమే మిస్ అయిపోతే దానికి ఒక కాకమ్మ కథలతోటి కట్టు కథలతోటి కప్పుపుచ్చే ప్రయత్నం చేసిన అధికారి ఈ విజయారావు. అంటే జరిగింది ఒక బ్లేటెంట్ దొంగతనం. ఆయన మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టగానే ఆయనకు సంబంధించిన సాక్ష్యాధారాల ఫైల్ మిస్ అయితే దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేసిన అధికారి వాళ్ళ ఈ విజయారావు. అంటే వీళ్ళందరూ ఐపీఎస్ అధికారుల, వైసీపీ అధికారుల. ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో చీఫ్ సెక్రటరీ గారి వైఖరి కూడా 100% ఆక్షేపణీయం. మనం ఇప్పుడే స్క్రోల్ అవటం చూస్తూ ఉన్నాం. ఏబి వెంకటేశ్వరరావు గారికి సంబంధించి క్యాట్ ఆయన్ని పునర్నియామకం చేయండి అని చెప్పని ఆదేశాలు ఇస్తే కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఆయన ఫైల్ పంపాలి. విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం లేని చీఫ్ మినిస్టర్కి ఎట్లా పంపిస్తాడు ఫైల్ అది? అంటే ఇక్కడ పొలిటికల్లీ మోటివేటెడ్, పొలిటికల్లీ మేనేజ్డ్ అధికారులు ఈ రోజుకి కొనసాగుతూ ఉన్నారు. ఈ చీఫ్ సెక్రటరీని తప్పించాలి అని చెప్పని ఇప్పటికీ కనీసం ఒక 100 సార్లు కూటమి తరపున నాయకులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ రిప్రజెంట్ చేస్తా ఉన్నారు. మరి అసలు దొంగలేంటండి? దొంగలకు బోబెట్టేవాళ్ళని కదా ముందు తప్పియాల్సింది. గురుమూర్తి గారు, ఇప్పుడు కౌంటింగ్ వరకు ఒక ఎత్తు, కౌంటింగ్ తర్వాత కూడా ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందనేది కూడా ఇంటెలిజెన్స్ జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించిందని చెప్తున్నారు. ఓవరాల్ గా మీ కంక్లూడింగ్ రిమార్క్స్ ఏంటి? వైండ్ అప్ చేద్దాం, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఇప్పుడు అసలు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రమే డీజీపీ